క్రీస్తు ఉపమాన బోధలు అనే కార్యక్రమంలోని దాచబడిన ధనం అనే ఎపిసోడ్కి మీ అందరికీ కూడా స్వాగతం అండి. ఈరోజు మనం దాచబడిన ధనం అనే ఉపమానం గురించి తెలుసుకోబోతున్నాం. అది మనకు తెలియజేయడానికి గాను పాస్టర్ గారు వాళ్ళు మనతో ఉన్నారు. వాళ్ళని ఆహ్వానిస్తూ మనం ముందు కార్యక్రమంలోనికి వెళ్దాం. పాస్టర్ సైమన్ పాల్ గారు, పాస్టర్ మన్రాజా గారు, మీ ఇద్దరు కూడా వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. అయితే పాస్టర్ గారు, దాచబడిన ధనం అనే ఉపమానం గురించి మనం చర్చించుకోబోతున్నాం. అది మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం నుండి ఈ మాటలు ఉన్నాయండి. మనం అది చదువుకొని ముందుకు వెళ్దాం. పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాన్ని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలము కొనెను అని ఇక్కడ ఒక మాట రాయబడి ఉందండి. అయితే నిజంగానే ఈ ఉపమానం చాలా బాగుంటుంది. దీంట్లో నుండి కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాం పాస్టర్ గారు. మొదటిది ఏంటంటే, దాచబడిన ధనము ఉపమానం గురించి మీరు ఏమి వివరించి చెప్పాలనుకుంటున్నారు? నిజంగా ఇది చాలా ఆసక్తికరమైన సన్నివేశం అనమాట. ఎవరికైనా సరే ఒక దాచిపెట్టబడిన ధనం దొరుకుతుంది అని అంటే ఫ్రీగా వస్తుంది. తర్వాత దాని పెద్ద కష్టమేమి లేకుండా చాలా సులువుగా ఈజీగా వచ్చేస్తుంది. అది కూడా ఎక్కువ మొత్తంలో ఒకటేసారి ధనం ఆర్థికంగా, అంటే అది డబ్బుల రూపంలో కావచ్చు లేదా బంగారం, విలువైనదే మొత్తానికైతే. సో అది చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నప్పుడు దాన్ని దక్కించుకోవడానికి ఎంతకైనా తెగిస్తారండి. అందుకే దాని గురించే ఇది ఒక మంచి ఉదాహరణ. ఎందుకంటే ఇక్కడ ఉన్న వ్యక్తి ఒక కౌలుకు తీసుకొని ఒక వ్యవసాయం చేస్తున్నాడు అనమాట ఒక స్థలంలో. సో ఆయన వ్యవసాయం చేస్తున్న దగ్గర ఆ పొలంలో ఆయనకి ఒక బంగారంతో నిండిన ఒక బిందె లాంటిది ఒకటి దొరికింది, ధననిధి. అయితే దాన్ని ఆయన దక్కించుకోవాలంటే ముందుగా అప్పటికప్పుడే తీసి బయట పెడితే ఏమవుద్దంటే అది ఆయన సొంత పొలం కాదు. అందుకని ఆయన ఏం చేయాలి, దానికోసం ముందు ఆ స్థలం అంతటిని తన సొంతం చేసుకోవాలి. ఓనర్ దగ్గరికి వెళ్ళారు. ఓనర్కి అమ్మే ఉద్దేశం ఉందా అంటే ఉద్దేశం లేదు. అప్పుడు ఏం చేయాలి, ఇంకా డబ్బులు ఎక్కువ పెట్టైనా సరే ఆ పొలాన్ని తను సొంతం చేసుకోవాలి. సో అందుకనే ఈయన ఏం చేస్తున్నారు, ఆ కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న వ్యక్తి ఆయనకున్నవి అవసరమైతే అన్నీ అమ్మేసి కూడా వెళ్ళి ఇవన్నీ కూడా ఇస్తాను నీకు, నాకు ఆ స్థలం మాత్రం నాకు కావాలని చెప్పని అడిగినప్పుడు ఎందుకు ఈయన ఇంత కష్టపడుతున్నాడు దీనికోసం అని మొదట ఆలోచించినప్పటికి కూడా ఈ డబ్బులన్నీ ఇన్ని డబ్బులు చూసేసరికి ఆ స్థలం ఖరీదు ఇంత ఉండదు. అయినా కానీ ఈయన ఇస్తున్నట్టుండు కాబట్టి సరే నాకు లాభమే కదా అని చెప్పనుకొని మొదట ఉన్న యజమానుడు ఈయనకి అమ్మేశాడనమాట. అప్పుడు ఈయన సొంతమైన తర్వాత అప్పుడు అందులో ఉన్న ధనం తీసి బయట పెట్టినప్పుడు ఇన్ని రోజులు ఆయన ప్రయాసపడుతున్నప్పుడు ఆయనకున్న అన్ని ఆస్తిపాస్తులు అమ్మి వీటన్నిటిని కూడా ఈ చిన్న స్థలం కోసం ఆయన ఎకరం స్థలం కోసం అవసరమైతే తన 10 ఎకరాలు కూడా అమ్మి అది కొందాం అనుకుంటున్నారు. ఆయన అందరికీ వెరితనం లాగా అనిపించింది, అది పిచ్చితనం లాగా అనిపించింది. కానీ ఆ వ్యక్తి తన ప్రయత్నాన్ని మానుకోలేదు. ఎందుకంటే అందులో ఉన్న ఆ విలువ తనకు తెలుసు, మిగతా ఎవరికి కూడా తెలియదు. అదొక సీక్రెట్. ఎందుకంటే అది రివీల్ చేస్తే అందరికీ తెలిసిపోతుంది, అందరూ నాకు కావాలంటారు. సో అది మొదట ఉన్న యజమానుడికి తెలిసిపోతే తనకు అది అమ్మకపోవచ్చు. సో ముందు తనకు అది దక్కించుకోవాలి. దానికోసం ఎంత ఖర్చు అయినా పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుగా దీన్ని మనం చూస్తున్నాం. అయితే ఇది పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నదని చెప్తా ఉన్నారు. ఈ పొలంలో దాచబడి ఉన్న ధనం ఏదైతే ఉందో పరలోక రాజ్యము అది అలాంటిది అని చెప్తున్నారు. అంటే పరలోక రాజ్యం అనేది ఎవరికి వాళ్ళు స్వతహాగా నిర్ణయం తీసుకొని దాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మొదట మనకు అది ఉచితంగానే ఇవ్వబడుతుంది, కానీ దాన్ని దక్కించుకోవడానికి మన ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. దానికోసం మనం చాలా ప్రయాసపడాల్సి ఉంటుంది అనేది మనం మర్చిపోకూడదు. ఇంకా మనం చూస్తే 1 కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనము, 2వ కొరింథీ 4వ అధ్యాయము 3-4 వచనాల్లో కూడా మనం గమనించినప్పుడు ఎవరైనా సరే స్వతహాగా మనం ఖచ్చితంగా మనవంతుగా మనం కృషి చేయాల్సిందే. ఈ రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతికితేనే ప్రతిది కూడా మనం సంపాదించుకోగలుగుతాము అనే విధానంలోకి ఈ ఉపమానం మెల్లగా రాజ్యం వైపు, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతికే వైపుగా మన దృష్టిని మళ్ళిస్తుంది. అవునండి, చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు. మరి పాస్టర్ గారు మీరు చెప్పండి, అసలు ఈ ధనం దాచిపెట్టిన తీరు దేనికి సాదృశ్యంగా ఉంది? మనం వాక్యం ఇదంతా కూడా చూసుకున్నట్లయితే అండి, ఇప్పుడు పాస్టర్ గారు ఇందాక చెప్తూ వచ్చారు పరలోక రాజ్యము ఈ దాచిపెట్టబడిన ధనాన్ని పోలి ఉన్నదని. అయితే అసలు
ఈ దాచిపెట్టబడిన ధనము ఎలా ఉంది, అసలు అది ఎక్కడుంది, ఏ పరిస్థితిలో ఉన్నదని ఎవరు చూశారంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే చూశారు. చూసి ఆయన ఏం చెప్తా ఉన్నారు, మీరందరూ కూడా దాన్ని పొందుకోవాలి, మీరందరూ కూడా మారు మనసు పొందుకోవాలి, మీరందరూ కూడా ప్రయాసపడాలి, మీరందరూ కూడా కష్టపడాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇతను ఏం చేసిండు, తనకు ఉన్నదంతా కూడా అమ్మి దాన్ని కొనడానికి ప్రయాస చేసిండు. ఇప్పుడు పరలోక రాజ్యం విషయమై, అంటే మనం అక్కడికి చేరాలనే విషయమై ఈ భూమి మీద ఉన్న ప్రయాస అంతా మనం దేని కొరకు, ఆత్మల రక్షణ కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు మనం కష్టపడాలి. చాలామంది సంపాదించుకుంటారే కానీ, క్రైస్తవుల్లోనే సంపాదన పెట్టుకుంటారు కానీ సువార్తకి సాయం చేసేటోళ్ళు ఉండరు. సాయం చేయకపోగా మళ్ళీ దాన్ని అడ్డుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, అడ్డుకునే అధికారులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే అందరి ఆలోచన, అందరి ఉద్దేశం ఇక్కడ సంపాదించుకోవాలని. కానీ అసలు సంపాదించుకోవాల్సింది ఏంటంటే దాచిపెట్టబడిన ధనం, అది పరలోక రాజ్యంలో ఉంది. అది ఎవరు చూసారంటే యేసుక్రీస్తు ప్రభులు వారు చూసారు. ఆయన మన ఇక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే, మీరు క్రిందివారు నేను పైవాడినని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే భూమి మీద ఉన్న సంగతులు మాత్రమే మనకు తెలుసు, కానీ దేవుడు అక్కడికి వెళ్ళి చూసి వచ్చిండు. దాచిపెట్టబడిన ధనము ఎలా ఉంటుందో దేవుడికి మాత్రమే తెలుసు. అందుకనే అది తెలిసిన దేవుడు అందరికీ చెప్తా ఉన్నాడు, ఇది మీరందరూ కూడా పొందుకోవచ్చు, మీరందరూ కూడా ఎవరి స్వతహాగా వాళ్ళు కష్టపడితే దీన్ని పొందుకోవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు నా తల్లి కానీ, నా పిల్లలు కానీ, పెళ్ళైన తర్వాత పిల్లలు కానీ ఎవరు ఉన్నారనుకోండి, వాళ్ళు పాపం చేసినప్పుడు వాళ్ళ పాపానికి నేను ప్రాయశ్చిత్తం చెల్లిస్తా అని చెప్పి కానుకలు ఇచ్చో, లేదంటే కష్టపడో, లేదంటే కన్నీరు గార్చో నేను చెల్లించలేను. నేను వాళ్ళకి ఏం చేయగలనంటే స్వార్థ మాత్రమే బోధించగలను, మారు మనసు పొందమని మాత్రమే బోధించగలను. కానీ స్వతహాగా దాని విషయంలో కష్టపడాల్సిందే ఎవరంటే వాళ్ళే. అక్కడితో వాళ్ళు ఆగిపోకూడదండి. మారు మనసు పొందిన తర్వాత పడాల్సిన ప్రయాసం ఇంకా చాలా ఉంది. కష్టపడాలి, శ్రమ పడాలి, కన్నీరు గార్చాలి. ఇతరుల విషయమై మనం ప్రార్థిస్తూ వారు మారాలని మనం ఎంత ప్రయాసపడాలో అదంతా కూడా చేయాలని చెప్పేసి మనం గమనించాలి. చాలా చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తూనే ఉండండి, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆలోపు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. దాచబడ్డ ధనం అనే ఎపిసోడ్కి మీ అందరు కూడా స్వాగతం అండి. ఈ యొక్క ఉపమానం గురించి మరిన్ని విషయాలు పాస్టర్ గారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, ఈ ఉపమానం గురించి ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఈ ధనం విలువ గురించి బైబిల్ మనకేం చెప్తుంది? ఓకే, ఈ ధనము అనేటప్పటికీ మనము లోక సంబంధమైన ధనం గురించి మాట్లాడట్లేము. ఇది ఈ ఉపమానంలో పరలోక రాజ్యము అనేదాన్ని ధనంతో పోల్చి చెప్తా ఉన్నారు. దేవుని గురించిన జ్ఞానాన్ని ధనంతో పోల్చి చెప్తా ఉన్నారు. దేవుని గురించిన వాక్యాన్ని ధనంతో పోల్చి చెప్తా ఉన్నారనమాట. సో ఇవన్నీ కూడా మిళితమై ఎట్ లాస్ట్ మనకి మళ్ళీ జరగాల్సింది ఏంటి అని అంటే, అల్టిమేట్ గోల్ ఏంటి అని అంటే, మనమందరం పరలోక రాజ్యము చేరుకోవడం కోసము అన్నమాట. అంటే భూమి మీద మనం ఉన్నప్పుడే ఈ ధనాన్ని మనం సంపాదించుకోవాలి. అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, దేవునితో సంబంధం మనం సంపాదించుకోవాలి. ఎందుకంటే మనకి 2 కొరింథీ 4వ అధ్యాయము 3-4 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుతున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపబడు నిమిత్తముగా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేస్తున్నాను ఇక్కడ రాయబడి ఉన్నది. అంటే ఈ దేవుని రాజ్యం యొక్క ఇంపార్టెన్స్ని, దాని యొక్క ప్రాముఖ్యతను, విలువను తెలుసుకోకుండా ఈ యుగ సంబంధమైన దేవత అంటే సాతానుడు, అపవాది, శత్రువు, వీడేం చేస్తున్నాడు, అందరికీ మనోనేత్రాలకు గుడ్డితనము కలుగు చేస్తూ ఉన్నాడు అంట. దానివల్ల వీళ్ళు ఒక గొప్ప ట్రెజర్ని, గొప్ప ధననిధిని కనుక్కోలేకపోతూ ఉన్నారు, దాని మీదనే నడిచి తిరుగుతున్నారు. ఇక్కడ మనం ఈ ఉపమానంలో చూసినప్పుడు అన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చాలామంది చేసి ఉండొచ్చు, దాంట్లో అన్ని సంవత్సరాలుగా ఆ దారిలో ఆ పొలం మీదుగా చాలామంది నడిచి ఉండొచ్చు, దాన్ని తొక్కుకుంటూ వెళ్ళి ఉండొచ్చు. కానీ ఎవరైతే వెతుకుతున్నారో ఆయనకు మాత్రమే అది కనపడింది. దాంట్లో ధనం ఉన్నదనే ఆలోచనతో ఆయన ఇంకా లోతుగా ప్రయత్నం చేసినందువల్ల దాన్ని కనుగొన్నారు. లోతుగా ప్రయత్నం చేయలేకపోతే ఆయన కనుగొనేవాడు కాదు. ఇక్కడ సువార్త పూర్తిగా మరుగు చేయబడినట్టుగా ఏమి లేదండి. అది చూడలేకపోతున్నాం అంతే. కానీ ఎవరైతే కనుగొనాలి అని ప్రయత్నం చేస్తే వాళ్ళు ఖచ్చితంగా కనుక్కుంటారనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత 1 కొరింథీ 2:14
ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అని అవి అతనికి వెర్రితనముగా ఉన్నాయి అని కూడా చెప్తా ఉన్నారు. దేవుని రాజ్యము గురించిన మాట చాలామందికి వెర్రితనముగా ఉన్నదట. ఇవి ఎలా బయటపడతాయి అనంటే ఆత్మానుభవం చేతనే వివేచింపదగును అని ఇక్కడ ఉన్నది, కానీ మిగతా వారెవరు కూడా వీటిని గ్రహించలేరున్నది. చాలామంది యవనస్తులు వాళ్ళకున్న ఉద్యోగాలు విడిచిపెట్టి సువార్త పరిచారకులుగా మారుతున్నారు. ఎందుకు అలా చేస్తున్నారు అని అంటే అది వాళ్ళ వేట అంతా కూడా దేని మీద ఉన్నదంటే ఈ భూమి మీద ఉన్న ధనం గురించి కాదు, ఆత్మల సంపాదనే వాళ్ళకి ధనముగా భావించారు. యేసుక్రీస్తు రక్షణే వాళ్ళకి ధనంగా భావించారు. వాక్యము నేర్చుకోవడం, వాక్యము చెప్పడము అదే వారికి ఉన్న ధనం అని వారు భావించారు. పూర్తిగా ఎవరైనా సరే క్రైస్తవులుగా ఎందుకు మారుతున్నామనంటే దేవుని రాజ్యములు నేను ఉండాలి, అదే నాకు ధనము, అదే నాకు ఆస్తి అని ఆశించి మనం క్రైస్తవులుగా మారుతున్నాం. ఇదే ఒక ధనానికి ఉన్న విలువ అని మన వాక్యం ద్వారా తెలుసుకోవాలి. చాలా బాగా చెప్పారండి పాస్టర్ గారు. మరి మీరు చెప్పండి ఇప్పుడు ఏంటంటే అసలు ఈ ధనం ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఆ ధనం గురించి నిర్లక్ష్యం చేస్తే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయంటారు? ఇంతసేపు చెప్పుకున్నాం కదండి, ఎవరు వద్దనుకుంటారు ధనాన్ని ఇక్కడ. కానీ ఇక్కడ భూమి మీదకి వచ్చేసరికి అంటే ఇప్పుడున్న పరిస్థితులకు ఏమైపోయిందంటే మన కంటికి అది కనపడట్లేదు, అంటే ధనంలాగా కనపడట్లేదు, డబ్బులాగా దాన్ని అనుభవించేలా కనపడకపోయేసరికి అందరూ నిర్లక్ష్యంగా అయిపోతూ ఉన్నారు. కానీ నిజంగా అపోస్తులు తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యుల్ని ఒక్కసారి గమనిద్దామండి. వాళ్ళు ఆయన్ని చూశారు, ఆయన చేసిన కార్యాలను చూశారు, ఆయన చనిపోయి తిరిగి లెగడం చూశారు. చూసేసరికి ఇంకా వాళ్ళకి ఆ ధనం నిజంగా ఉందని వాళ్ళు సంపూర్ణంగా నమ్మారు. ప్రతి ఒక్క శిష్యుడు కూడా చనిపోవడానికి కూడా సిద్ధపడలేదు. ఇప్పుడు అక్కడ ఏమి లేని దానికి వీళ్ళెందుకు చనిపోవాలి? అక్కడ ఏదో జరుగుతుంది, అక్కడ ఏదో ఉందని తల్లో తండ్రి వచ్చి చెప్పారు, వాళ్ళు చెప్తే నమ్ముతాం. బయట వాళ్ళు వచ్చి చెప్తే నమ్ముతామా? ఎందుకంటే సొంత వాళ్ళు కాబట్టి, నన్ను దగ్గరుండి పెంచిన వాళ్ళు కాబట్టి నమ్ముతాం. అప్పుడు ఏం చేస్తాం? అరే అక్కడ ఏదో ఇస్తున్నారా అంటే గబగబా వెళ్ళిపోయి అక్కడ ఏమి ఇస్తున్నారో పోయి దాన్ని తీసుకొని వస్తాం. ఇప్పుడు ప్రతి ఒక్క మనం కూడా మన స్వరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు తర్వాత వారి శిష్యులందరూ కూడా వారి ఎక్స్పీరియన్స్ అంతా పెట్టి మనకి ఈ వాక్యాన్ని కానీ లేదంటే కొన్ని బోధలు కానీ చేశారు. ఈ బోధలు అన్నిట్లో కూడా వాళ్ళు ప్రాముఖ్యంగా చెప్పింది ఏంటంటే ఆయన రాజ్యం వచ్చుచున్నది, మారు మనసు పొందండి. ఇప్పుడు ఆ రాజ్యానికి నువ్వు చేరాలంటే ఏం చేయాలి? నువ్వు మారు మనసు పొందాలి. ఆ ధనాన్ని పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? మారు మనసు పొందాలి. ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం ఒకసారి చూసుకున్నట్లయితే, కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కాని వాడు జీవమును చూడడు అని చెప్పేసి వాక్యంలో రాయబడింది. అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచుతారో, ఈ మారు మనస్సు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఏం చెప్పారు, ఆయన మాటలు ఏంటి, ఆయన ఆజ్ఞలు ఏంటి, ఆయన కట్టడలు ఏంటి, వాటిలో నా జీవితాన్ని నేను సరిచూసుకుంటూ దాంట్లో ఇప్పుడు ఏమైనా తప్పులుంటే ఏం చేసుకోవాలి? రెక్టిఫై చేసుకోవాలి, సరి చేసుకొని తర్వాత మరలా అవి ఎన్నడూ కూడా చేయకుండా నూతనంగా ప్రారంభించాలి. ఈ ప్రారంభించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభులు అన్న స్వరక్షకుడని అంగీకరించి ఏవైతే మాటలు మనం చదువుతున్నామో వాటన్నిటి ప్రకారం కూడా మనం జీవిస్తున్నట్లయితే అప్పుడు ఖచ్చితంగా ఈ దాచిపెట్టబడిన ధనము మనకు దొరుకుతుంది. ఒకవేళ నిర్లక్ష్యం చేసినట్లయితే ఇక్కడ స్పష్టంగా ఉంది, వాడు జీవము చూడడు. యేసుక్రీస్తు ప్రభులు వారిని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఇంకెలా చూస్తారండి జీవం? ఎందుకంటే సృష్టికర్తని నిర్లక్ష్యం చేసి మనం ఎక్కడ దాకా పోతాం? వాక్యంలో మన కీర్తన గ్రంథంలో ఉంటుంది, ఆకాశంలోకి వెళ్ళినా నువ్వు ఉన్నావు, అంతరిక్షంలో నువ్వు ఉన్నావు, భూమి మీద నువ్వు ఉన్నావు, అగాధ జలముల్లో కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తు ప్రభువులో నువ్వు ఖచ్చితంగా కనుగొంటావు. నేను తప్పించుకుంటా అనే అవకాశమే లేదు. కానీ నువ్వు తప్పించుకుందామని చేసే ప్రయత్నాలు నీ జీవాన్ని లేకుండా, ఈ ఎగ్జిస్టెన్స్లోంచి నిన్ను లేకుండా చేసే స్థితి ఉంది. అంటే ఈ కష్టం అంతా పడకూడదనే మారు మనసు పొంది ఆయన రాజ్యాన్ని పొందుకోండి అని చెప్పేది. తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూసుకుంటే, ఇంత గొప్ప రక్షణ ఎలాగూ నిర్లక్ష్యం చేసేదామని చెప్పేసి ఉంటుంది. పౌలు రాస్తా ఉన్నాడు. ఇక్కడ ఈ హెబ్రీలు రాసిన పత్రిక అంతా కూడా వాళ్ళు యూదులకి బోధిస్తూ, రోమీలకు బోధిస్తూ ఇక్కడ పౌలు రాస్తా ఉన్నాడు. పౌలు చెప్పుకుంటూ ఇవన్నీ కూడా వివరించుకుంటూ, అయ్యా ఇది ఉచితంగా వచ్చే రక్షణ, గొప్ప రక్షణ, ఈ భూమి మీద సంపాదించుకునే ధనం కన్నా గొప్ప రక్షణ, మనకు వచ్చే అధికారాల కన్నా వాటికన్నా వీటికన్నా అన్నిటికన్నా ఎక్కువ ఉండే గొప్ప భాగ్యం ఇది. ఈ రక్షణ మనం నిర్లక్ష్యం చేసుకోకూడదని పౌలు చెప్తా ఉన్నాడు. ఒక దగ్గర కూడా పౌలు అంటాడు, నేను రోమియుని యూదుని మీ అందరికన్నా ఏదన్నా
ఏదన్నా బాధపడాలన్నా, ఏదన్నా పొందుకోవాలన్నా, ఏదైనా ఘనత రావాలన్నా అందరికన్నా ఎక్కువ నాకు రావాలి, కానీ వాటన్నిటిని కూడా నేను ఘనంగా ఎంచట్లేదని చెప్తాడు. ఎందుకంటే పౌలు యేసుక్రీస్తు ప్రభువు అనుభవించాడు. ఈ అనుభవంలోంచి వచ్చేదే దేవుని రాజ్యాన్ని మనం పొందుకోవడానికి నడిపిస్తుందండి. చాలా చాలా చక్కగా చెప్పారు పాస్టర్ గారు. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తున్నారు కదండి, మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం, ఇంకా లోతుగా ఈ దాచబడిన ధనం గురించి నేర్చుకుందాం. ఆలోపు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. దాచబడిన ధనం అనే ఎపిసోడ్కి మీ అందరికి కూడా తిరిగి స్వాగతం అండి. మరిన్ని విషయాలు పాస్టర్ గారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, మరి ఈ ధనం కోసం అన్వేషణ మనం ఎలా చేయాలి? ఇప్పుడు ఎక్కడైనా రోడ్డు మీద డబ్బులు పడిపోయి ఉంటే అందరూ కూడా నాకు కావాలని ఆశపడతారు. అదొక భాగం. ఇంకా కొంతమంది అయితే ఎక్కడైనా ఒక పాత కట్టడాలు ఉన్నాయనంటే అక్కడికి వెళ్ళి తవ్వకాలు జరపడం అని చేస్తూ ఉంటారు. నిధి నిక్షేపాల కోసం, గుప్త నిధుల కోసం తవ్వడం చూస్తూ ఉన్నాం. వాళ్ళకి అక్కడ తవ్వుతున్నప్పుడు ఆ చీకట్లో వెళ్తారు, పగలు అందరూ వెళ్తున్నప్పుడు ప్రయత్నం చేయరు, ఎందుకంటే అందరూ చూసి పట్టుకుంటారు, ఇది మన క్రైమ్ కాబట్టి. ఎందుకంటే వాళ్ళకి సొంత పొలాల్లో కాదు తవ్వేది. సో ఈ పాత కట్టడాల్లో తవ్వకాలు జరుపుతున్నప్పుడు గమనిస్తే వాళ్ళు రాత్రిపూట వెళ్ళి ఎవరికి కనపడకుండా సీక్రెట్గా అక్కడ పాములు కరుస్తూ ఉండొచ్చు, లేకపోతే ఇంకా అక్కడ ఇంకా వేరే ఏదైనా ప్రమాదాలు ఉండొచ్చు. అయినా సరే దాన్ని తవ్వి ఎలాగైనా బయటకు తీసుకోవాలి, దాన్ని మేము అనుభవించాలి, దాంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా మేము అలా ఎంజాయ్ చేయాలని రకరకాల ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి. సో పరలోక రాజ్యముకు సంబంధించిన విషయాలను కూడా మన అంతకంటే ఇంకా ఎక్కువ ఆసక్తిగా, అంతకంటే ఇంకా ఎక్కువ ప్లాన్డ్గా మనము స్వయంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎవరో చెప్తే విని దాంట్లో నుంచి ఉన్నది గ్రహించేది కొంచెం అది సరిపోదు. ఇంకా మనకు మనం స్వతహాగా కూడా అడిగి తెలుసుకోవాలి. ఈరోజు మనకు చదవటం రాదు అని అంటే ఇంకా దాని గురించి మనం అడిగి తెలుసుకోవడానికైనా ప్రయత్నం చేయాలి. ఇంకా వింటూ అయినా ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన దృష్టి అంతా కూడా దాని మీదనే ఉండాలి. మొదటిది, బైబిల్లో వాక్యం ఏమని ఉన్నదంటే, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవటం వలనే పొరబడుతున్నారు అని మార్కు సువార్త 12:24లో ఉన్నది. అంటే మనకి లేఖనాల మీద సంపూర్ణమైన అవగాహన సాధించుకోవాలండి. లేనట్లయితే మనం చాలా సులువుగా మోసపోయే అవకాశం ఉంది. లేఖనాల గురించి మనం తెలుసుకోకపోవడం వల్లనే దేవుని యొక్క శక్తిని, ఈ దేవుని యొక్క నీతిని మనం కనుగొనలేకపోతున్నాం. దీని యొక్క రాజ్యానికి సంబంధించిన ఆలోచన మనలో పూర్తిగా ఉండట్లేదు. అందుకని మనం లేఖనాలు పరిశోధించడం నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యాలు, ఈరోజు ఒక వాక్యం ఎక్కడైనా వినబడింది అని అంటే అందులో ఎంతవరకు వాస్తవం ఉన్నది, అది ఎంతవరకు నిజంగా మరి ఆ ఉద్దేశంతో దాని థీమ్ అదే అని మనం పర్సనల్గా చదివి తెలుసుకొని నిర్ధారించుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ ఈ పుస్తకంలో ఒక మంచి కొటేషన్ ఉందండి. క్రైస్ట్ ఆబ్జెక్ట్ లెసన్స్, ఈజివైట్ గారి పుస్తకంలో, పెద్దలు పిన్నలు దైవవాక్యాన్ని పఠించటమే కాదు, దాన్ని పూర్ణ హృదయంతో అధ్యయనం చేయడం, సత్యం గురించి ప్రార్థన చేసి దాచబడ్డ ధనం కోసం వెతికేటట్లు సత్యం కోసం వెతకటం అవసరం. ఇది చేసేవారు ప్రతిఫలం పొందుతారు, క్రీస్తు వారి అవగాహనను చైతన్యపరుచుతారు అని చెప్పని మంచి కొటేషన్ ఇక్కడ ఉంది. అంటే ఎవరైతే వాక్యం చదివి, అయ్యా నాకు ఇంకా తెలుసుకోవాలనుంది నీ గురించి, అయ్యా ఈ రాజ్యం గురించి నేను ఇంకా నేర్చుకోవాలనుందని ఎప్పుడైతే మనం దేవుని ప్రార్థన చేస్తూ మనకి వచ్చిన ఆ కొంతలోనే, మనం తెలుసుకున్న ఆ కొంతలోనే ఇంకా ఎక్కువ నాకు కావాలి, ఇంకా నాకు నేర్పించు తండ్రి, ఇంకా నాకు బోధించు ప్రభువా అని మనం దేవుణ్ణి అడుగుతూ ఉండాలట. అప్పుడు క్రీస్తు మనల్ని చైతన్యపరుస్తారని, మనకి ఇంకా అవగాహన ఇస్తారని, ఆయన మనల్ని ఇన్స్పైర్ చేస్తారని, సత్యం వైపుకు మనల్ని నడిపిస్తారని ఇక్కడ చక్కటి కొటేషన్ మనం గమనించవచ్చు. ఎందుకంటే మీరు అడగకనే పొందలేకపోతున్నారు అన్నది కూడా దేవుని వాక్యమే కదా. మరి నా నామంలో మీరు ఏది అడిగితే అది పొందుకుంటారని చెప్పింది కూడా ఆ దేవుడే. సో మనం వాక్య జ్ఞానం కోసం అడగాలండి. వాక్యాన్ని మనం పరిశోధించాలి. ఎందుకంటే మనకి ఇక్కడ కొంచెం ఉంటుంది, అక్కడ కొంచెం ఉంటుంది. సో దానికి దీనికి సంబంధం ఏంటి, ఈ ఉపమానాలకి దీనికి సంబంధం ఏంటి, ఇది ఇక్కడ చెప్పిన మాట మరి మత్తయి సువార్తలో ఒక దగ్గర ఒకటి ఉంది, మరి యోహాను సువార్తలో కూడా ఉంది, దానికి దీనికి సంబంధం ఏంటి, ఇలా మనం పోల్చి చదువుకుంటూ అందులోని సత్యాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేస్తూ, దేవుడు ఈరోజు నాతో ఇంకా ఏం మాట్లాడబోతున్నారు, నాకేం బోధించబోతున్నారని మనం ఎప్పటికప్పుడు ఆసక్తితోటి ఎదురు చూస్తూ, నిజంగా ఈరోజు కొన్ని వాక్యాలు చదివినప్పుడు ఇంత డబ్బులు మూట దొరికితే మనం ఎంత హ్యాపీ అవుతామో అంత హ్యాపీగా మనం ఫీల్ అయిన రోజున దేవుడు నిజంగా మనకు కావాల్సిన అవగాహన
ఆయన మనకిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తారు. ఆయన రాజ్యం చేరే వరకు కూడా ఆయన మనల్ని బలపరిచి నడిపిస్తారండి. చాలా చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు. పాస్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, అసలు ఈ ధనం కోసం పరిశోధన చేసేటప్పుడు అంటే అన్వేషణ చేయాలి, ఎట్లా చేయాలనేది పాస్టర్ గారు చెప్పారు కదా. ఈ అన్వేషణ, ఆ పరిశోధన చేసేటప్పుడు వచ్చే ప్రతిఫలం ఎలా ఉంటుందండి? మనం మనకి ఇష్టమైన దాన్ని దేని గురించి అని వెతుకుతున్నప్పుడు చాలా సంతోషం అనిపించిందండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక యవనస్తుడే ఉన్నాడు. ఆ యవనస్తుడికి ఒక మంచి బైక్ కొనుక్కోవాలనుకుందనుకోండి. అతను వాళ్ళ ఇంట్లో పరిస్థితులను బట్టో లేదంటే ఆయన దాచిపెట్టుకున్న వాటిని బట్టో ఇన్ని వేల రూపాయలు అని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ వేసుకుంటాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే పొద్దున్న లేదు, సాయంత్రం లేదు, రోజులు లేవు, వారం లేవు, కొనే వరకు కూడా ఏది మంచి బండి అని చెప్పి అన్వేషణ చేస్తూనే ఉంటాడు. ఏది మంచిది. అసలు ఆ అన్వేషణ చేసే ప్రయత్నంలో సమయం కూడా తెలియదండి. దాంట్లో చాలా సంతోషాన్ని పొందుకుంటాడు. కానీ ఒకటి గ్రహించాల్సింది ఏంటంటే, ఈ లోకం మీద, ఈ భూలోకంలో ఉండే వాటి గురించి చేసే అన్వేషణే ఇంత సంతోషాన్ని, ఇంత తృప్తిని కలిగిస్తే, పరలోక రాజ్యాన్ని గురించి, నిరంతరం మనం నివసించే ప్రదేశాన్ని గురించి, మనల్ని సృజించిన దేవుని గురించి చేసే అన్వేషణ అసలు అది ఇంకా ఎంత ఆనందాన్ని కలిగిస్తుంది, ఎంత సంతోషాన్ని కలిగిస్తుంది. చెప్పాలంటే దేవుని గురించి అన్వేషణ చేయడం అంటే ఒక జీవితం సరిపోదు. ఇప్పటికీ ఎన్ని తరాలు దాటిపోయినాయి, ఎన్ని జీవితాలు దాటిపోయినాయి. ఏ ఒక్కరైనా సంపూర్ణంగా అర్థం చేసుకోగలిగారంటే ఎవ్వరు లేరు. నాకు తెలిసి దేవుని గురించి మనం 1% కూడా అర్థం చేసుకున్నామో లేదు. ఇంకెలానో ఈ వాక్యం మనకు అనుగ్రహించబడింది కాబట్టి దేవుని గురించి, తర్వాత పరలోక రాజ్యం గురించి, ఆ పిలుపు గురించి మనం ఇప్పుడు గ్రహించగలుగుతా ఉన్నాం. అయితే ఇంకోటి కూడా మనం గ్రహించాలి. ఈస్ట్ నుంచి జ్ఞానులు వచ్చారు, తూర్పు నుంచి జ్ఞానులు వచ్చారు. ఈ జ్ఞానులు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి వాళ్ళు బంగారం, వెండి, సాంబ్రాణి ఇవి తీసుకొని వచ్చారు. ఈ తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చేశారు, వాళ్ళ పని అయిపోయింది. కానీ అక్కడికి ఆ సమయానికి వెళ్ళాలి, ఆ సంవత్సరాల దరిదాపులో వెళ్ళాలని వాళ్ళకి ఎలా తెలిసింది? వాళ్ళు ఎన్ని సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి లేదంటే మనిషి కుమారుని గురించి ప్రయాసపడి ఉంటారు, ఎంత విచారణ చేసి ఉంటారు, ఎంత వారు వెతుకుంటారు. వాళ్ళకి ఏమనిపించిందంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని చూశాక దే ఫెల్ట్ లైక్ వాళ్ళ లైఫ్ పర్పస్ అనేది ఫుల్ అయినట్టు అనిపించింది. దేవుని గురించి ఎతికినప్పుడు మన పర్పస్ అనేది మనం కనుక్కుంటాం. అంటే ఈ జీవితానికి ఉన్న పర్పస్ ఏంటో మనం కనుగొంటాం. దాన్ని బట్టి మనం ఈ జీవితాన్ని ఎలా ముందుకు సాగించాలి, ఇప్పుడు నేను దేవుని దగ్గరికి రీచ్ అయ్యానా, లేదంటే దేవుని దగ్గరికి రీచ్ అవ్వాలంటే నేనేం చేయాలి, ఇంకా నేను ఎంతమందికి చెప్పాలి, ఇంకా నేను ఎంత ప్రయాసపడాలి, అన్నీ కూడా వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. మనం ఎంత రీసెర్చ్ చేస్తే అంత కనుక్కుంటాం. ఇంకా ఎంత లోతుకు వెళ్తే అంత వాక్యంలో మనం ముందుకు వెళ్ళి వాక్యపు లోతుల్ని మనం గ్రహించగలుగుతాం. చాలా చాలా అద్భుతంగా చెప్పారండి. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు పాస్టర్ గారు, మీ ఇద్దరికి కూడా ప్రత్యేకమైన వందనాలండి. మాకు ఈ విషయాలన్నీ కూడా చక్కగా మీరు వివరిస్తున్నారు. చూస్తూనే ఉన్నారు కదండి, ఎంతో చక్కగా ఈ ఉపమానాలన్నిటి గురించి కూడా పాస్టర్ గారు వాళ్ళు వివరిస్తున్నారు. మరిన్ని ఉపమానాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఈ కార్యక్రమాన్ని చూస్తూనే ఉండండి. మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో కలుసుకుందాం.